ఇటీవల గోదారమ్మ మహోగ్ర రూపంతో ఎందరో నిరాశ్రయులయ్యారు. నిలువ నీడలేక బతుకు జీవుడా అంటూ కట్టుబట్టలతో వెళ్లిపోయి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. 2 నెలలు కావస్తున్నా గోదారి చేసిన గాయాలతో భద్రాచలం ప్రాంతంలోని పలు గ్రామాల్లో బాధితులు దయనీయ పరిస్థితుల్లోనే జీవనం సాగిస్తున్నారు. వరదల వేళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పునరావాసానికి వచ్చిన వేలాది మంది తిరిగి తమ నివాసాలకు వెళ్లిపోగా ఓ వృద్ధురాలికి మాత్రం బస్టాండే దిక్కైంది. భద్రాద్రి జిల్లా విఆర్పురం మండలం రేకపల్లిలో దయనీయ పరిస్థితుల్లో ఆమె నెలన్నరగా జీవనం సాగిస్తోంది. విఆర్పురం కాలనీకి చెందిన కాపారపు నర్సమ్మకు తన అనేవారు ఎవరూ లేకపోవడంతో గ్రామంలోనే ఓ పూరి గుడిసెలో ఒంటరిగా నివాసం ఉండేది. నెలన్నర క్రితం పూరి గుడిసెను గోదావరి ముంచెత్తగా తన వస్తువులతో వృద్ధురాలిని స్థానికులు రేకపల్లి బస్టాండ్లో వదిలిపెట్టారు. వరదలు తగ్గాక తనతో వచ్చిన వారంతా ఇళ్లకు వెళ్లిపోయినా నర్సమ్మ ఎక్కడికి వెళ్లలేక బస్టాండ్లోనే ఉంటోంది. బస్టాండ్ చుట్టూ చీరలను అడ్డుగా ఏర్పాటు చేసుకుని ఆరోగ్యం సహకరించకపోయినా అక్కడే వంట చేసుకుంటూ కాలం గడుపుతోంది.